హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు ఏబిపిఎస్సి గ్రూప్ 2 అండ్ వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ఒక చిన్న అప్డేట్ తోటి మీ ముందుకు వచ్చాను, విచ్ ఈస్ కాల్డ్ as పాయింట్ మెమో. సో బిఫోర్ స్టార్టింగ్ ద సెషన్, ఐ వుడ్ లైక్ టు షేర్ సమ్ few components regarding the concept called as ఏబిపిఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి ఒక 10 డేస్లో హై ఈల్డింగ్ ఏరియాస్ అని ఒక 10 డేస్లో ఒక 10 డేస్ ఇంటూ డైలీ 2 hours. ఓకే, సో ద మోస్ట్ ఫోకల్ ఏరియాస్ అనమాట. అంటే ఎవ్రీడే 2 hours ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క కాన్సెప్ట్ని విత్ కరెంట్ యాజ్ వెల్ యాజ్ కాన్సెప్ట్ బేస్డ్ మీద. సో ఐఎమ్ గోయింగ్ టు లాంచ్ దిస్ కోర్స్ ఫ్రమ్ 5th to 15th అనమాట. ఓకే, 5వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో. సో ఈ 10 డేస్కి సంబంధించినటువంటి ఒక హై ఈల్డింగ్ కోర్స్ని లాంచ్ చేయబోతున్నాను. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో అదొకటి ఒకసారి గుర్తుపెట్టుకోండి. అండ్ సెకండ్ థింగ్ ఈజ్, డోంట్ ట్రై టు నెవర్ గివ్ అప్ ద సిచ్యువేషన్. ఓకే, సో ఇంకా మీకు అవకాశాలు ఉన్నాయి, ఇంకా మీరు చేయగలరు. యూ కెన్ డూ ద బెస్ట్ టు అచీవ్ ద ఫైనల్ టార్గెట్ అనమాట. ఓకే, సో ఇంకా అయిపోయింది వదిలేద్దాము అనే ఆలోచనలు నుంచి మాత్రం బయటపడండి. ఎస్ఎన్టీలో కనీసం 40 నుంచి 45 మార్కులు తెచ్చుకోవడానికి ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి. సో 5 నుంచి 15వ తారీఖు మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రోగ్రామ్ కనుక మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోగలిగితే యూ కెన్ హ్యావ్ మోర్ ఛాన్సెస్ టు స్కోర్ ఎక్స్ట్రీమ్లీ వెరీ గుడ్ మార్క్స్. సో దట్ ఈస్ ద వన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యూ నన్ను. అండ్ కమింగ్ టు ద పాయింట్ నెమో. సో వాట్ ఈస్ పాయింట్ నెమో? ఈజ్ నథింగ్ బట్ లాటిన్ భాషలో పాయింట్ నెమో మీన్స్ పాయింట్ ఆఫ్ నో మ్యాన్. ఓకే, నెమో మీన్స్ నో మ్యాన్. నెమో మీన్స్ నో మ్యాన్ ఇన్ లాటిన్. లాటిన్ భాషలో నెమో మీన్స్ నో మ్యాన్. సో నావికా సాగర్ పరిక్రమ్, ఇండియన్ నేవీ ఒక అద్భుతమైనటువంటి స్కీమ్ ప్రోగ్రామ్ లాంచ్ చేసింది, విచ్ ఇస్ నథింగ్ బట్ నావికా సాగర్ పరిక్రమ్. ఈ నావికా సాగర్ పరిక్రమ్లో భాగంగా నావికా సాగర్ పరిక్రమ్ 2లో భాగంగా నావికా సాగర్ పరిక్రమ్ అంటే ఏంటంటే యాక్చువల్గా సముద్రం నావల్ ఫోర్సెస్కి చెందినటువంటి అధికారులు ఓకే ఒక చిన్న షిప్ కానీ ఒక నావల్ షిప్ వేసుకుని సముద్రం ప్రపంచం అంతా తిరిగి వచ్చేటువంటి ప్రాజెక్ట్ పేరే నావికా సాగర్ పరిక్రమ్. ఈ నావికా సాగర్ పరిక్రమ్ 2లో భాగంగా ఇండియన్ నేవీకి చెందినటువంటి ఇద్దరు మహిళా కమాండెంట్లు దిల్నా మరియు రూపా. ఇండియన్ నేవీకి చెందినటువంటి ఇద్దరు మహిళా కమాండెంట్లు దిల్నా మరియు రూపా అనేటువంటి మహిళా కమాండెంట్స్ హ్యాస్ రీచ్డ్ టు ద పాయింట్ నెమో. అక్టోబర్ 2, 2024 గోవా తీరం నుంచి బయలుదేరినటువంటి ఈ మహిళా అధికారులు they reached to the location called as Point Nemo. Okay, when they started their journey? They started their journey on October 2nd, 2024. October 2nd, 2024 na వాళ్ళ జర్నీని ప్రారంభించినటువంటి వీళ్ళు they reached to the Point Nemo. So అసలు ఈ Point Nemo అంటే ఓకే, సో దట్ ఈస్ ద మోస్ట్ పొటెన్షియల్ ఏరియా. ఇది సాగర్ పరిక్రమ్ లో భాగంగా అడగవచ్చు, నావికా సాగర్ పరిక్రమ్ 2లో భాగంగా అడగవచ్చు, లేదా అంతరిక్ష వ్యర్థాలకు సంబంధించినటువంటి క్వశ్చన్లో కూడా అడగచ్చు. అందువలన ఇటువంటి కన్వర్జెంట్ లొకేషన్స్ ఉన్నటువంటి ఏరియాస్ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో హైలీ ఎక్స్పెక్టబుల్. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ నావికా సాగర్ పరిక్రమలో కానీ ఆర్ఎల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ దీంట్లో లాంచ్ చేసినటువంటి మిషన్ కాంపోనెంట్ ఈజ్ నథింగ్ బట్ ఈ పాయింట్ నెమో అంటే న్యూజిలాండ్కి అంటార్కిటికాకి మధ్యలో ఉన్నటువంటి ఒక అత్యంత నిర్మానుష్యమైనటువంటి ప్రాంతం భూమి మీద. సో అత్యంత నిర్మానుష్యమైన ప్రాంతం అనమాట. సో అక్కడి నుంచి నియర్ బై ల్యాండ్ మాస్కి చేరాలంటే కనీసం 2700 కిలోమీటర్లు ఎటువైపు నుంచి అయినా సరే. సో ద మినిమం డిస్టెన్స్ టు రీచ్ ఎ ల్యాండ్ మాస్ ఈజ్ 2700 kilometers. సో దీన్ని ఓషియానిక్ పోల్ ఆఫ్ ఇన్యాక్సెసిబిలిటీ అని కూడా అంటారు. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఓషియానిక్ పోల్ ఆఫ్ ఇన్యాక్సెసిబిలిటీ అని కూడా అంటాను. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఓషియానిక్ పోల్ ఆఫ్ ఇన్యాక్సెసిబిలిటీ. అంటే ఇప్పుడు మీరు మ్యాప్లో ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. వెరాజ్ ఇన్ ద కేస్ ఫ్రమ్ న్యూజిలాండ్ టు అంటార్కిటికాకి మధ్యలో ఉన్నటువంటి పాయింట్ నెమో అనేది అత్యంత భూమి మీద most uninhabited region. And the second important point is nothing but ఈ పాయింట్ నెమోలో మనకి మల్టిపుల్ పారామీటర్స్ని చూడొచ్చు.
సో ఏదైనా ఒక అంతరిక్ష వ్యర్థాలు కానీ ఏదైనా దారి తప్పిన శాటిలైట్ని ప్రాపర్గా ల్యాండ్ చేయడానికి యూస్ఫుల్ అయ్యేటువంటి కాంపోనెంట్ ఈజ్ నథింగ్ బట్ పాయింట్ నెమో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ నెమో పాయింట్ నెమోని లో అర్త్ ఆర్బిట్లో ఉన్నటువంటి శాటిలైట్ని స్లోగా డైవర్ట్ చేసి వీ కెన్ డిప్లాయ్ దట్ శాటిలైట్ ఇన్ టు ద పాయింట్ నెమో. వీ కెన్ మేక్ ద శాటిలైట్ టు బి అరేంజ్డ్ ఎట్ ద లో పాయింట్ నెమో. ఆర్ ఎల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ మల్టిపుల్ కాంపోనెంట్స్ అయినటువంటి ఏదైనా ఒక కాంపోనెంట్ని మనం ఆ పాయింట్ నెమోలో డిప్లాయ్ చేయడం ద్వారా దానికి సంబంధించినటువంటి అంటే ఎటువంటి మానవ ఆవాసాలకి ఎటువంటి హ్యూమన్ లాస్కి లేకుండా చేయవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్కైలాబ్ కావచ్చు, రష్యా తన సొంత ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నిర్మించింది కానీ వైఫల్యం చెందింది. స్కైలాబ్ కావచ్చు, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కావచ్చు, అన్నిటినీ పాయింట్ నెమో అనే ప్రదేశంలోకి డిప్లాయ్ చేసినమాట. అక్కడ ఒక్కసారి ఏదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చిన అక్కడి నుంచి ఒక షిప్లో అక్కడికి వెళ్ళాము. అక్కడి నుంచి నెక్స్ట్ ల్యాండ్ మాస్కి చేరుకోవాలంటే కనీసం 2800 కిలోమీటర్లు, 2700 to 2800 కిలోమీటర్స్. ఓకే, సో అంత డిస్టెన్స్ ఉంటుంది. సో ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే చాలా చాలా కష్టసాధ్యమైనది, అత్యంత సవాళ్లతో కూడింది అనమాట. ఓకే, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం ఎంత కష్టసాధ్యమైందో, ఎంత సవాళ్లతో కూడిందో, అలాగే పాయింట్ నెమోకు చేరుకోవటం కూడా సముద్రయానంలో అంత కష్టసాధ్యమైనది. ఈ పాయింట్ నెమోకు చేరుకున్నటువంటి భారతదేశానికి చెందినటువంటి నావికా కమాండర్స్ ఆర్ నథింగ్ బట్ దిల్నా మరియు రూపా. ఈ ఐఎన్ఎస్వి తారిణి ద్వారా వెళ్ళినటువంటి ఈ దిల్నా మరియు రూపాలు వెళ్ళినటువంటి ఈ పాయింట్ నెమో అనే లొకేషన్ని 1991లో ఓజ్ లుకిటరా అనేటువంటి వ్యక్తి గుర్తుపెట్టాడు. హూ ఇస్ ద ఫస్ట్ పర్సన్ టు ప్రపోజ్ ద పాయింట్ నెమో ఈజ్ ఓజ్ లుకిటరా. ఓజ్ లుకిటరా ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు ఐడెంటిఫై ద పాయింట్ నెమో. ఓకే, పాయింట్ నెమోని మొట్టమొదటిసారిగా గుర్తించిన వ్యక్తి ఓజ్ లుకిటరా. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్.